నమస్తే, నేను మీ మైక్ టీ కనకయ్యను. రోజు రాజకీయాలు గమ్మత్ ముచ్చట్లు చెప్పే కంటే ఇవాళ స్పెషల్గా ఒక సినిమా ముచ్చట పట్టుకొచ్చిన. నా ముందట ఇద్దరు పిల్లలు ఉన్నారు. మన కాక సుమంత్, ప్రభాస్ అని ఉన్నాడు, అనంతిక మేడం ఉంది, బుజ్జి ఉంది. ఇప్పుడు మనం రోమాంచకం అనే సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకసారి చెప్పండి, ఏంటిది రోమాంచకం? రోమాంచకం అంటే రోమాలు నిక్కపుడుచుకోవడం లాగా ఆ ఫీలింగ్ మీకు ప్రేమ, హాస్యం, ఉత్కంఠలో ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ. ప్రేమ ఉందా? అయ్యా, ఎక్కడ ఇప్పుడు ప్రేమ ఉంటే ఐ లవ్ యూ అంటారు, అవును, ఐ టు లవ్ యూ అంటారు. మీరేంటి అదే ఐ హేట్ యూ అని కోరుతుంది ఆమె. అదే ఉత్కంఠ. అదేంటో చూడండి సినిమా 3 వీళ్ళ ప్రేమ ఉందా లేదా అని ఒక డౌట్. హాస్యం ఉందా? డెఫినెట్లీ ఉంది. అంటే మనకు వచ్చిన టీజర్లో ఎక్కడ కనిపించలేదు. అక్కడ కనిపించింది కదా ఇలా అన్నాడు. అది ఉంది అనిపించింది. మిమ్మల్ని ఏదో టెన్షన్ పెట్టినట్టే, హాస్యం లేదు అని అనిపించింది. అంటే 28వ తారీఖు పూర్తి ట్రైలర్ వస్తుంది అని చెప్పారు. 25వ తారీఖు 25. యా, దాంట్లో మొత్తం చెప్పేస్తారా? మీకు అర్థమైపోతుంది. ఇది ప్యూర్ ఫన్ ఉన్న సినిమానే అన్న. ఓకే, చూసినంతసేపు మన ఫ్యామిలీతో, మన ఫ్రెండ్స్తో కూర్చొని చూడాల్సిన సినిమానే. చూసినంతసేపు నవ్వుతూ చూస్తూ ఉంటాం. మేము పడే టెన్షన్, మేము పడే ఫ్రస్ట్రేషన్, ఓకే, అదంతా మీకు క్యూట్ అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మీరు 2 సినిమాలు, ఇప్పుడు గోదావరి గట్టుపైన మేము ఫేమస్, అదొక డిఫరెంట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ప్రశాంత్ గోడెలి మార్రా అంటే ఇంకా విలేజ్ లోకి వెళ్ళి మారి అర్బన్ కూడా కొంచెం మారినట్టు. అంటే ఎందుకంటే మేడం కరాటా, మీరు కూడా కండలు పెంచినట్టున్నాయి. నార్మల్ తట్టుకోవాలంటే కొంచెం ఆమె కొడితే కండలు పెంచినా కష్టం కనిపిస్తుంది. అంటే కొంచెం మన బరువులు ఎత్తి ఉంటుంది కదా, బాట్లు బరువులు ఎత్తే ఉంటుంది. ఓకే, అంటే సముద్రం ఒడ్డుకు ఎగురుతున్నావు కదా, వెనకాల 6 ప్యాక్ కనిపించినాయి. అబ్బో. ఇంకా అంటే సినిమా గురించి చెప్పండి. అంటే కథ మీరు ఎప్పుడు విన్నారు? మీకు ఏమనిపించింది? నిజంగా మీకు రోమాంచకం అనిపించింది కథ వినగానే? నాకు సందీప్ అన్న ఫస్ట్ కలిసి ఇట్లా స్టోరీ విన్నా, నువ్వు వినాలి సుమంత్ అని అంటే నేను వెంటనే నెక్స్ట్ డేనే ఈ స్టోరీ వినడం జరిగింది. అసలు సందీప్ అన్న ఎందుకు అంత ఎగ్జైటెడ్ అయ్యిండు అన్న జోన్లోనే ఉండే. డెఫినెట్లీ ఏమై ఉంటుంది అని. కథ విన్నాక వేణుగోపాల్ రెడ్డి అన్న చెప్పిండు, మొత్తం సినిమా ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎట్లా పర్ఫామ్ చేయాలో యాక్టింగ్ చేస్తూ చెప్పిండు నరేషన్. చెప్పినప్పుడు డైరెక్ట్ బొమ్మ క్లియర్గా కనబడ్డది. ఓకే, అర్థమైంది సందీప్ అన్న ప్రణయ్ అన్న ఎందుకు ఎగ్జైట్ అయినారో దీనికి అని. ఇప్పుడు సందీప్ అన్న అంటే ఇప్పుడు అన్నకు ఇవి కానీ గన్నులు క్లాస్లో పట్టుకొని పోవడం కానీ ఇవన్నీ అంటే రొమాన్స్తో పాటు వైలేషన్ ఉంటుంది దీంట్లో. ఈ సినిమాలో దీంట్లో అట్లాంటిది కాదు, ఇది ప్యూర్ అపోజిట్ వైబ్ లో ఉంటుంది. అంటే ఆ జోనర్లో నుంచి అంటే ఇది ఒక ఫన్ క్యూట్ ఫిలిం అన్న. ఓకే, చూసినంతసేపు ఇందాక అన్నట్టు స్మైల్ వచ్చే సినిమా. ఓకే, మీరు అన్నట్టు గన్లు, వైలెన్స్ ఇవేవో హ్యాపీ సినిమా ఇది. మిమ్మల్ని పర్సనల్గా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. మీరు ఎస్ఐ కావాలని డాడీ కోరుకున్నాడు. అవును. సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఏదైనా ఒక చిన్న సందర్భంలో అయ్యే చెప్పినట్టు ఇంటి అయిపోవురా అన్న సందర్భం ఏదైనా అనిపించిందా? లేదు, నయమైంది, నేను అది చేయలేదు, అది నాకు సెట్ కాదన్న. ఓకే, అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి చేయాలనిపిస్తుంది. ఓకే, అట్లా ఫుల్ సాటిస్ఫైడ్? డెఫినెట్లీ అన్న, డెఫినెట్లీ. కానీ మా డాడీ కోరిక మేరకు ఏదో ఒక సినిమాలో అట్లా ఏదైనా పోలీస్ రోల్ వస్తే సూపర్ హ్యాపీ. ఓకే, అంటే నెక్స్ట్ సినిమాలు ఉన్నాయి కదా మీకు? ఇప్పుడు ఏదో ఉన్నది అన్నారు, మన రాజు వెడ్స్ రాంబాయ్ డైరెక్టర్ సాయిలు అన్నతో ఉంది, ఏషియన్ బ్యానర్లో. అంత రాజు వెడ్స్ రాంబాయ్లో మిమ్మల్ని అడిగారట ముందు? అంటే నేను చాలా మిస్ అయినా హిట్ సినిమా అనే ఫీల్ ఎప్పుడన్నా అనిపిస్తుంది? లేదు, నాకు ఆ సినిమా అప్పుడు స్క్రిప్ట్ విన్నప్పుడే అర్థమైపోయింది ఇది నెక్స్ట్ లెవెల్ వైరల్ అయ్యే సినిమా అని. నేను సాయిలో నాకు అప్పుడు కూడా చెప్పిన. కాకపోతే నాకు మేం ఫేమస్కి అది సేమ్ అన్న జోన్ అనిపించింది. ఏంది క్యారెక్టరైజేషన్, సేమ్ తెలంగాణ మాట్లాడడం. అది నాకు అప్పుడు కొంచెం ఏదైనా ఇంకా వేరే ట్రై చేద్దామా అన్న జోన్లో ఉండే. నేను సాయిలో నాకు అదే చెప్పిన, సాయిలో నువ్వు ఇక్కడే ఉంటావు, నేను ఇక్కడే ఉంటా, ఏదో ఒక రోజు మళ్ళీ కలుస్తాం,
సో యా నీ స్టోరీ అయితే ఎక్స్ట్రాడినరీ ఉందని చెప్పినప్పుడు సో యా ఇమ్మీడియట్గా ఆ అన్న సెకండ్ సినిమానే నాతో అవుతుంది. ఓకే, ఇప్పుడు అంటే కంపార్టీ అన్నతో తీసే స్టోరీ విన్నారా? డెఫినెట్లీ ఓకే చేసినామంటే స్టోరీ ఎందుకు వినమనా. ఏమనిపించింది దాంట్లో కూడా రోమాన్స్? మంచి పల్లెటూరు రూటెడ్ ఎమోషన్స్ ఉన్న సినిమా అది. ఓకే, ఖతర్నాకే బుజ్జి ఉంటుంది. మిమ్మల్ని అడుగుతున్నా, మా పిల్లగాని గట్ల కొడతావా? అయ్యో ఒక్కటి కాదు 5-6 సార్లు కొట్టినావట. 5 చెంప దెబ్బలు. అలా నేను కొట్టలేదు వాడు ఊరికే. ఇప్పుడిప్పుడే ఎదుగుతాడు. అంటే సీన్లో కూడా మీరు చూస్తే అక్కడి నుంచే ఫస్ట్ వస్తుంది, సెకండ్ నాదే వస్తుంది. సో అక్కడి నుంచి కొట్టాకనే నా కొట్టలు వస్తుంది. ఫస్ట్ మావాడే కొట్టిండా? తప్పు మావందేనా? సరే ఓకే, సర్పంచ్ కాడికి పిలిపిద్దాం. ఓకే, సినిమా మంచిగా హిట్ కావాలి. థ్యాంక్ యూ. టికెట్లు చినిగినట్టే సినిమా థియేటర్లో పేపర్లు చినిగి పైకి వెళ్ళి ఒక వైబ్ రావాలి ఈ సినిమాకి. ఈ పేరు ఎంత అంటే కొత్తగా అనిపించిందో, స్టోరీ కూడా అంత కొత్తగా అనిపించి ఆడియన్స్ మిమ్మల్ని ఓన్ చేసుకొని ఆల్రెడీ మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు. మీరు మన ఊరు వాళ్ళందరితో ఫ్యామిలీతో భుజాల మీద ఎత్తుకొని ఊరేగేటట్టు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మీరేమైనా చెప్తారా? హలో ఎవ్రీవన్, మీ అందరికీ తెలుసు కనకయ్య అన్న, కనకయ్య గారు, కనకయ్య కాక, కనకయ్య కాక. యా కనకయ్య కాక ఇంటర్వ్యూస్ లేదా కంటెంట్ మీ అందరికీ నచ్చే ఉంటుంది. మాతో కూడా చేయడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అండ్ మీ ఫ్యాన్స్ మీ సబ్స్క్రైబర్స్ అందరూ September 3 రోజు ఈ సినిమా చూడాలి. మీరందరూ డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. రోమాంచకం, ఫ్రెండ్స్, ఫ్యామిలీ హ్యాపీగా తీసుకెళ్ళండి. ఒక్క డైలాగ్ సినిమా ఏది ఒకటి లీక్ చేయనట్టు అది ఒకటే ఉంటుంది, ఐ హేట్ యూ అని. కానీ సినిమాలో చాలా డైలాగ్స్ ఉంటాయి. ట్రైలర్ రిలీజ్ అయ్యి ఉంటే నేను డెఫినెట్లీ ఏదో ఒకటి చేస్తాను. కానీ 25th ట్రైలర్ ఉంది. మీరేమన్నా చెప్పండి. ఐ హేట్ యూ ఉంది ఆమెకు కూడా. డైలాగ్ కాదు, మా ఆడియన్స్కి ఏమైనా చెప్తారు? అందరూ September 3 రిలీజ్ అవుతుంది. సో అందరూ రోమాంచకం చూడండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్, సో అందరితో చూడండి. అందరికీ చాలా నచ్చుతుంది, ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.